కాంగ్రెస్ లో వచ్చిన సంజయ్ కుమార్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను ఎట్లా ముంగటేస్తారు ఈ శ్రీధర్ బాబు ఈ అడ్డూరి లక్ష్మణ్ కుమార్ అనేది పాపం ఆయన ఆంబాయ వెళ్ళబోసుకుంటుండా. ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక నిన్నయాల కవితమ్మ అయ్య పోటుగా లేకుండా ఇక ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లీడర్లందరూ నాయకులందరూ ఇప్పుడు జూబ్లీ హిల్స్ వైపే పరుగులు పెడుతున్నారు. జూబ్లీ హిల్స్ ఆ బస్తీలల్లా గల్లీలల్లా ప్రచారం చేయాలనేది కథ నడుస్తుంది. ఇక ఇప్పుడు మరి కవితమ్మ ఏం చేయాలి? కవితమ్మని అయ్య ఎలగొచ్చే అయ్య పార్టీలకే సస్పెండ్ చేసే. మరి ఇప్పుడు కవితమ్మ భాగవతం ఏంటంటే కవితమ్మ అయ్య పోటుగా లేకుండా ఊరూరు తిరిగి ప్రచారం చేస్తా. ఏంది ఈ బీసీల కథ ఒక్కటి, నిరుద్యోగుల కథ ఒక్కటి, ఇక ఏదో ఒకటి ఇప్పుడు ముంగట వేసుకోవాలి కదా ఆమె. ఇక మరి కవితమ్మ రావసక్కని తల్లి వాళ్ళ అయ్య రాజ్యంలా, వాళ్ళ అయ్య హయాంలా, వాళ్ళ అయ్య ప్రభుత్వంలా మరి 33% ఉన్న బీసీ రిజర్వేషన్లను 22% గుంజుకొస్తే ఆయన ఏ తప్పు లేదు. అయ్యని మందలించిన పాపాన పోలే. మరి ఆయన ఎందుకో మరి రోడ్ల మీదకి వచ్చి కవితమ్మ ఎందుకో ధర్నాలు చేయలేదు, చెయ్యది. ఇవాళ ఆమెకు అందలేదు కాబట్టి లిక్కర్ దంతా చేసి కోట్లు సంపాదించుకున్న ఆమె కోరిక తీరలేదు కాబట్టి ఇంకా లావాదేవీలల్లా ఆమెకు మరి ఇక కుచ్చనాలు తక్కువ ఇచ్చారు కాబట్టి ఇక ఆమె ఇప్పుడు ఈ రకంగా ఇక మాయ పోటువ లేకున్నా ఏం లేదు, నేను తెలంగాణ మొత్తం 4 నెలలు తిరుగుతా, కాళ్లకు గిరికలు కట్టుకొని 4 నెలలు తిరిగి ఇక నా దమ్మేందో చూపిస్తా అని ఇక ఆమె నిన్నమో నా ఇటాడు తిరిగి తిరుపతిలో పడ్డది. తిరుపతిలో 7 కొండల ఇంకా దర్శనం చేసుకొని ఆశీస్సులు పొంది దీవెనార్తి అందుకొని దీవెనార్తి మూట కట్టుకొని అదే దీవెనార్తితోటి ఊరూరు తిరిగి ఇప్పుడు ఆమె చూస్తుంది. కానీ జనాలు ఊర్ల పంట పోతే అమ్మో మా సక్కని తల్లి ఇంకా నీ అడుగుజాడల్లా ఎంతమంది మహిళలు నడవాలమ్మా, ఇప్పటికే నీ అడుగుజాడల్లా కొంతమంది మహిళలు నడుస్తున్నారు. ఏపీలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ తల్లి 150 లిక్కర్ షాపులకు దరఖాస్తు పెట్టుకుందాట. ఇగో ఈ తల్లి నేర్పిన బువ్వ. ఒడిశాలో, ఉత్తరప్రదేశ్ లా ఇగో ఈ రకంగా ఇప్పుడు ఈ తల్లి చూపిన తొవ్వల వాళ్ళు నడుస్తుర్రు. మరి గిసోటి కథ నడుస్తుంటే ఇప్పుడు ఆయన ఊర్ల పొంట తిరుగుతుంటే జనాలు ఏమంటారు? అమ్మా లిక్కర్ దంతా చేసి కోట్ల రూపాయలకు కొర్రీలు పెట్టి అద్రగారంగా నువ్వు మంది సొమ్ములకు మంది చెమట వాళ్ళ రక్తాన్ని మరిగించి చెమట తీస్తే పన్నులు కడితే అదనగానంగా మీరు దాచుకొని బయట దేశాలలో బంగ్లాలు కొనుక్కొని తెలంగాణ చుట్టూత దేవాలయాల చుట్టూత మీ భవంతులు, మీ భూములు, మీ జాగలు, మీ ఫామ్ హౌజులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి తల్లి ఇవన్నీ? నీకు మీ అయ్య ప్యారగాని చెప్పులు దొడిగినోడు నీ పెళ్లి చేసేటప్పుడు మీ అయ్య కాడ ఏ కాన లేదు, అప్పు తెచ్చి పెళ్లి చేసినోడు ఇవాళ నీ చేతికే 25 లక్షల గడియారం పెట్టుకొని తిరుగుతున్నావు. నీ 25 లక్షల గడియారాన్ని చూపిస్తానికి వచ్చినావా మా ఊరికి? లేకపోతే మంది సొమ్ము మరి ఇక దాచుకొని దుబాయ్లో కానీ ఇంకా బయట దేశాలలో కానీ పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు, బిల్డింగులు, మిద్దెలు, మేడలు కట్టుకున్నా అని చెప్తానికి వచ్చినావా? లేకపోతే తెలంగాణలో అడుగడుగున ఫామ్ హౌస్లు కట్టుకున్నా అని చెప్తానికి వస్తున్నావా అని? మరి ఈ రకంగా జనాలు ఎన్ని తీర్లా ఎంచిపోస్తారో, ఏ రకంగా మరి ఆయన శుద్ధులు ఏంచిపోస్తారో ఏం కథ అనేది మరి రేపు జనాలల్లా తిరుగుతుంటే ఏమవుతుందో చూద్దాం. ఇక ఈ కథ ఇట్లా ఉంది. ఇక లంకల దీపక్ రెడ్డి కథ అయితే ఇలా నామినేషన్ వేస్తాడేమో ఆయనని ఇక మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరు పట్టించుకుంటలేరా? ఆయన ఓ దిక్కు ఇక అంటారు చూడు, ఇక వలపోస్తుండు ఓ దిక్కు, ఇంట్లో వలపోస్తుండు, బయటికి రాని నవ్వుతుండు. మరి ఎందుకంటే ఉండాలి మరి అట్లా. ఈయనని ఇంట్లో దిగుతలేరుగా లంకల దీపక్ రెడ్డిని ఇంత పొడుగు అంత పొడుగు అంటే. ఇక డీకేఆర్న కూడా మంకుపాటు బట్టి అజంకల కూడా పోతలేదట. ఎందుకంటే డీకేఆర్న నిలబడిన మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ ఉండే కదా, విక్రమ్ గౌడ్ కు టికెట్ ఇవ్వాలని ఆమె చూసింది. ఆమెకి విక్రమ్ గౌడ్ కు టికెట్ ఇప్పియాలని డీకేఆర్న చూసింది. లేదు పట్టు పగ్గాల మీద ఇది నా ఇలాగా సికింద్రాబాద్ పరిధిలో ఉంటది జూబ్లీ హిల్స్ కాబట్టి నా అభ్యర్థి ఉండాలని కిషన్ రెడ్డి మంకుపట్టు బట్టి ఇలా లంకల దీపకుడు టికెట్ ఇప్పించిండు. కానీ ముందడుగు వేస్తలేడు. ఇక చూడాలి రేపటి సంది ఎట జరుగుతుంది, ఏంది ఏం కథ అనేది చూద్దాం ముందు.
ఇక పోతే ఇంకేమున్నాయి? సోషల్ మీడియాలో సిపి సజ్జనారు ఒక ముచ్చట ముంగటేసిండు. హైదరాబాదు సిపి సజ్జనార్ సారు ఒక ముచ్చట ముంగటేసిండు. ఏందది? ఇప్పుడు సోషల్ మీడియాలో ఫోన్లు వస్తున్నాయి అట. ఆ ఫోన్లు కూడా ఎట్లా వస్తున్నాయి? సోషల్ మీడియాలో మన ఇంటోళ్ళయి, మన బంధువులయి, మన చుట్టాలయి, మనం ఎప్పుడైతే అలా పేర్లు కూడా నమోదు చేస్తున్నామో అగో వాటితోటి ఈ సైబర్ నేరగాళ్ళు ఇదే అదునుగా చూసుకొని కొత్త నెంబర్లకు వెళ్ళి ఫోన్లు చేసి ఇగో మీ బిడ్డ మా దగ్గర ఉంది, కొడుకు మా దగ్గర ఉండు అని మళ్ళీ వాళ్ళలాగా నటించి ఈ రకంగా ఆ ఏడుపులు అరుపులు అదంతా వినిపించేసరికి నిజమేనేమో అన్నట్టుగా ఈ రకంగా కూడా నడుస్తుంది. కాబట్టి హైదరాబాద్ సిపి ఖచ్చితంగా ఈ సోషల్ మీడియాలో వస్తున్న ఏదైతే వదంతులు ఉన్నాయో, అపవాలు ఉన్నాయో, ఫోన్లు ఉన్నాయో వీటిని మీరు నమ్మొద్దు. సోషల్ మీడియాలోకి వెళ్ళి వచ్చే ఫోన్లకి వెళ్ళి మీరు నిజమని మీరు నమ్మొద్దు, మీరు ఉరుకులో పెట్టొద్దు అనేది కథ నడుస్తుంది. ఇకపోతే మనము ఒక ముచ్చట చెప్పాలి మీకు. పోలీసుల అమరవీరుల సంస్మరణ దినోత్సవము 20 నిర్వహణలో పోలీసులు మరి వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా గాలి 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 వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధి నిర్వహణలో ఎంతో మంది పోలీసు అమరవీరులు వాళ్ళ ప్రాణాలను అసలు లెక్క చేయకుండా జనం కోసం, ఈ ప్రజల కోసం వాళ్ళు అమరులయ్యారు. ఎంతో మంది మరి అమరవీరులు ఇవాళ అమరవీరులను తక్కునే పండుగ ఇది. ఇవాళ గోషా మహల్లో ఇవాళ సీఎం కూడా వచ్చి ఇలా అమరవీరుల అన్నట్టుగా మరి వాళ్ళను కూడా ఆర్థికంగా ఆదుకునే ఒక పండుగ జరుగుతుంది. మరి ఈ రోజు ఆ అమరవీరుల కూడా పోవాలని కూడా ఒక చిన్న పాట ద్వారా మనం మన ఏఎన్ఎన్ ద్వారా ఆ అమరవీరులకు నివాళి అర్పిద్దాం. ఈ ఎండలో మాడుతూ